చంద్రకళ అయితే తన బెడ్రూమ్‌లో నుంచి బయటికి సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది. మొహమాన బొట్టు అవంతా తుడుపు వేసుకున్నట్టు ఉంటుంది. అప్పుడు బయట ముగ్గురైతే శాలిని, శృతి, కామాక్షి వీళ్ళందరూ ఉంటారు. కామాక్షి అయితే శృతి ఈ విధంగా అంటూ ఉంటుంది. "అమ్మ రాత్రి అంతా జరిగిపోయినట్టుందమ్మా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "ఆగు నీకు ఇదంతా తొందరే నేను అడుగుతాను కదా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దగ్గరికి రాగానే చంద్రకళని అడుగుతూ ఉంటుంది. "ఏం చంద్ర రాత్రి" అని చెప్పనైతే అని చెప్పనైతే తల వంచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. శృతి మాత్రము "ఏమి దగ్గరైపోయారా బావ నువ్వు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అవును శృతి, అసలు బావ నన్ను నిద్రపోనీయలేదు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నేను నేను నమ్మను బావ నీకు దగ్గరయ్యారని అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నమ్మకపోతే మీ బావ వస్తాడు కదా అడుగు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది చంద్ర. అంతలో విరాట్ అయితే తన గదిలో నుంచి ఒళ్ళు విడుచుకుంటూ వస్తాడు. "బావ వీళ్ళు నేను చెప్తే నమ్మట్లేదు ఇదంతా నువ్వే చేశావని" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి విరాట్ అయితే "నమ్మకపోతే ఏడ్చారు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ ముగ్గురైతే షాక్ అయిపోతూ ఉంటారు. నిజమేనా వీడు చెప్పేది అని చెప్పనైతే కామాక్షి అనుకుంటూ ఉంటుంది. "అవును నేను ఇదంతా చేసింది నేనేను" అని చెప్పని విరాట్ అంటూ ఉంటాడు.